నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో సర్జికల్ ఆంకాలజీ లాప్రోస్కోపీ విభాగం ప్రియాంక చర్మ వ్యాధుల క్లినిక్లను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులో బెంగళూరు భవన్ వెజ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి మరువలేనిది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఏపీ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. విద్య, వైద్య రంగంలో భీమవరం ఎంతో అభివృద్ది చెందుతుందని, కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని, అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్డులోని సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్లో ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ ఆధ్వర్యంలో సర్జికల్ ఆంకాలజీ లాప్రోస్కోపీ విభాగాన్ని, అదేవిధంగా 32 డెంటల్ హాస్పిటల్ ఎదురుగా ప్రియాంక చర్మ వ్యాధుల క్లినిక్ ను పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు తదితరులు ప్రారంభించారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ఇప్పుడు భీమవరంలో అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ రెండు విభాగాలను డీటీడీసీ బాబు కుమార్తె డాక్టర్ ప్రియాంక వర్మ, అల్లుడు డాక్టర్ అల్లూరి వంశీకృష్ణలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో సర్జికల్ ఆంకాలజీ లాప్రోస్కోపీ విభాగం, చర్మ వ్యాధుల క్లినిక్ ఆసుపత్రులను ప్రారంభించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, పాలకొల్లు ఏఎంసీ మాజీ చైర్మన్ గొట్టుపుక్కల గాంధీ భగవాన్ రాజు, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ అల్లూరి శ్రీనివాసరాజు, పొత్తూరి బాపిరాజు, గాదిరాజు బాబు, పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గుడాల గోపి, గాదిరాజు సుబ్బరాజు, వీరవసరం ఎంపీపీ దుర్గాభవాని, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు ఆనంద ప్రకాష్, పాలకొల్లు పోడూరు జడ్పీటీసీ సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎన్ గోవిందరాజులతో పాటు భీమవరం పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకు డీటీడీసీ బాబు, డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డాక్టర్ ప్రియాంక వర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ కె నరసింహారావు దంపతులు శంకరావం విశేషంగా ఆకట్టుకుంది.
వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు మన ప్రాంతంలోని అభిమానంతో ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. వారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ వస్తే కనీసం 7-8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత వైద్యం చేయించుకోవాలంటే ఇక్కడ అందుబాటులో లేదు, హైదరాబాద్ వెళ్ళవలసిందే. అది ఇక్కడే ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలనే ఆలోచనతో అల్లూరి వంశీకృష్ణ గారు మన భీమవరం పట్టణంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి సతీమణి ప్రియాంక శర్మ గారు, ప్రియాంక చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ గారు, మన ప్రాంతంలో హాస్పిటల్స్లో చర్మ వ్యాధుల హాస్పిటల్కి చాలా డిమాండ్ ఉంది. ఏ హాస్పిటల్ చూసినా 40-50 మంది పేషెంట్లు క్యూలో నుంచి ఉంటారు. మరి అటువంటిది వారు కూడా ఇక్కడ పెట్టడం, వారి భార్య భర్తలు ఇద్దరు మన భీమవరంలో పెట్టడం మనందరికీ శుభదాయకం, మంచిది కూడాను. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి అన్ని సౌకర్యాలు కావాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా జీవించాలంటే మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండడం కోసం ఈరోజు మన వంశీకృష్ణ గారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలని, అతి సామాన్యుడికి కూడా మంచి వైద్యం అందించి ఈ ప్రాంత వాసులకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి సత్యం హాస్పిటల్స్, అలాగే ప్రియాంక స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు రామాంజనేయులు గారికి, వేదిక నలిచినటువంటి ప్రముఖులందరికీ, పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైద్యులు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ముఖ్యంగా శుభాకాంక్షలు. మరి కొత్తగా ఇక్కడ భీమవరం పట్టణంలో సర్జికల్ ఆంకాలజీ కానీ, స్కిన్ స్పెషలైజేషన్ కానీ ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు, ఎందుకంటే సహజంగా గోదావరి జిల్లాల నుంచి ఇదివరకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడ హైదరాబాదు, వైజాగ్, దూర ప్రాంతాలు వెళ్ళేవారు. తర్వాత ఇప్పుడు రాజమండ్రి లేదు విజయవాడ అందుబాటులోకి వచ్చినాయి. కానీ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు భీమవరం హబ్గా ఏర్పడింది. ఈ చుట్టుపక్కల ఏ వైద్యం ఉన్నా అందుబాటులోకి భీమవరం అందుబాటులోకి రావటం జరిగింది. ఎంతోమంది వైద్యులు ఇక్కడ మంచి మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం వల్ల, అలాగే సర్జికల్ ఆంకాలజీలో కానీ, స్కిన్లో కానీ ఇక్కడ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలనుకోవటం మరి చాలా సంతోషం. మరి ఈ రోజున మరి ఈ వంశీ గారి ఇక్కడ వస్తాం చాలా సంతోషంగా ఉంది. మరి పెద్దలందరూ దీవించారు కాబట్టి ఆ దీవెన కూడా భీమవరం ప్రజలందరికీ సేవ చేయాల్సిన కోరుతూ సెలవు. మరి వంశీకృష్ణ గారు ఇక్కడ మన భీమవరం హాస్పిటల్ మరి ఏర్పాటు చేయడం ఎంతో శుభదాయకం. అలాగే చర్మ వ్యాధులను కూడా మరి ప్రియాంక వర్మ గారు మరి మా సిస్టర్ ఏర్పాటు చేయడం, మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఈ తెలుగు తేజాలుగా మరి భీమవరం పట్టణంలో మరి ఎంతో మంచి వైద్యాన్ని అందించి
ప్రతి పేదవాడి దగ్గర నుంచి అందరికీ కూడా మీరు మంచిగా సేవ చేయాలని, సమాజంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ అంటే మనం ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలనే ఆ అవసరం లేకుండా ఇక్కడ ఎన్నుకున్న ముఖ్యంగా వంశీకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన వేదికలు అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమవరంలోనే మనకి అందుబాటులో క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆ హాస్పిటల్ని కడుతున్న వర్మ గారికి, ఆయన మిస్సెస్కి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అలాగే మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని, హాస్పిటల్ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని మంచి వైద్యం అందించే విధంగా మరి డాక్టర్ గారు కూడా ప్రజలు చెప్పారు. మరి సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా మరి వైద్యం అందించాలని, అలాగే సేవా దృక్పథంతో కూడా వారు కూడా ట్రస్ట్ ద్వారా క్యాంపులను నిర్వహించి కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే విధంగా, వారికి క్యాన్సర్ యొక్క లక్షణాలు కూడా తెలియపరిచి ముందు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా వాళ్ళు క్యాంపులు నిర్వహించడం కూడా చాలా అభినందనీయ. మన దగ్గరికి చేరినటువంటి పేషెంట్కి మనం ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ కానీ, మన మాట తీరు కానీ చాలా మృదుత్వంగా ఉండాలి. అంటే మన వృత్తిని బట్టి మన ప్రవర్తన ఉండాలి. ఏదో క్రానిక్ డిసీజ్తో వచ్చినటువంటి ఒక పేషెంట్ కూడా డాక్టర్ హక్కుని చేర్చుకుని, నేనున్నాను, నీకు నువ్వు ఎంతటి తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడినా నేను తగ్గించి, నిన్ను నడిపించి, పరిగెత్తించి నిన్ను ఇంటికి పంపించేటువంటి బాధ్యత నాది అనేటువంటి భరోసాన్ని ఇస్తే 40% అక్కడే పేషెంట్ క్లియర్ అయిపోతూ ఉంటాడు. అలాగే మరి ఇదివరకు క్యాన్సర్ అంటే హైదరాబాద్ వెళ్ళి చిన్నవారు అయ్యి చాలా ఇబ్బందులు పడేవారు. మరి వారు మన ఏరియాలోనే మరి ఇక్కడ మన ప్రాంతంలో పెట్టి ప్రజలకి సేవ చేయాలనుకుంటాం. చాలా సంతోషం. మరి వారు బాగా హాస్పిటల్ అభివృద్ధి చేసుకుంటూ, అలాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఆయన కౌశల్ బాబు ఉన్నారు, అందరు వేదిక ఉన్నారు తెలుసు. నేను కౌశల్ బాబుకి మెడికల్ సర్వీస్ ఎక్కువ చేసేవాడిని, అందువలన తెలుసు. వంశీ కృష్ణ గారికి, ప్రియాంక గారికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఇది వేదిక ఉన్న వాళ్ళందరూ సేవ చేసేవాళ్ళు అండి ఎక్కువ. ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సంవత్సరాలు చక్కగా నేర్చుకుని, అన్ని శస్త్రచికిత్సలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి, నేను చదివిన విద్య, నేర్చుకున్న వైద్యం మన భీమవరానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక హాస్పిటల్తో ఎన్నో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. చాలామంది ప్రజలు వాళ్ళ బాధలు తీరతాయని హోప్తోనే వస్తారు హాస్పిటల్కి. ఒక ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడంటే ఆ పేషెంట్ ఒక్కడికే బాధ కాదండి, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని విధాలుగా, ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ, అన్ని విధాలుగానే ఇబ్బంది. సో నా వాళ్ళు ఆ పేషెంట్కి జబ్బు తగ్గించడమే కాకుండా ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ మోరల్ సపోర్ట్ కానీ, మా ట్రస్ట్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడం ద్వారా మన ఊరు చుట్టుపక్కల ఊళ్ళన్నింటినీ కూడా ఇంకా ఆరోగ్యవంతంగా చేయడంలో నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ప్రియాంక స్కిన్ క్లినిక్ మరియు సత్య ఆర్థోపెడిక్ సర్జన్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజీ విభాగం మాలుడు గారు అయినటువంటి వంశీకృష్ణ గారు, అలాగే ప్రియాంక స్కిన్ క్లినిక్లో మా పాప ప్రియాంక వర్మ ఇవాళ ఉదయం 11:30 స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా వచ్చినటువంటి అతిథులు ఎమ్మెల్యే అయినటువంటి పులపతి రామాంజనేయులు గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన ఏపీఎస్ చైర్మన్ రాంబాబు గారు, రామరాజు గారు, అలాగే మాజీ చీఫ్ విప్ అయినటువంటి ప్రసాదరాజు గారు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మిస్ అయినటువంటి వారు బీజేపీ మినిస్టర్ గారు వర్మ గారు వేరే ఆగిపోయారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్యే రామానాయుడు గారు కూడా కొంచెం లేటుగా వస్తా అన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మిగిలిన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే మా టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి సుభాష్ చక్రవర్తి గారి ఆశీస్సులతో, అలాగే మా ఈయంకుడు గారు అయినటువంటి అల్లూరి వెంకటరాఘవరావు గారి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మంచి సర్వీస్ ఇవ్వాలని మేమంతా ముందున్నాం కాబట్టి అందరూ ఆశీర్వదించాలని, తప్పనిసరిగా 3 నెలలకోసారి అల్లూరి వెంకటరాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏరియాలోని ఈ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఏరియాల్లో ఫ్రీగా ఉచితంగా స్క్రీనింగ్ షెడ్ చేయడం, అలాగే పాప ద్వారా ప్రతి పల్లెటూరులో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఉచితంగా అక్కడ ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా చేస్తాం. కాబట్టి ఏదైతే 34 సంవత్సరాల క్రితం ఏదైతే స్టార్ట్ చేసామో డిటిటిసి ద్వారా, అలా ఈ రోజున 15/12/2024 ఇది కూడా మాకు చాలా పర్వదినం. మేము రాబోయే రోజుల్లో మంచి సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని, తప్పనిసరిగా క్యాన్సర్లో హైదరాబాద్లో ఉండవలసిన ఆయన ఇక్కడికి వచ్చి అందరికీ 2,000-3,000తో కూడా తగ్గించి వారందరినీ కూడా బాగా చూపించినటువంటి ప్రత్యేకంగా వాళ్ళు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి అనుగుణంగా పాప కూడా మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టాలనుకుంటా పాపకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఎవరితో మా పిఎస్ఎన్ రాజు గారు, మా అన్నయ్య గారు, అలాగే దేవి గారు, మా ఏప్రాలు గారు, అలాగే కృష్ణరాజు గారు, మా బావగారు అందరూ కూడా సహకారంతో మేము ముందుకెళ్తాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము మంచి సర్వీస్ ఇస్తామని సత్య హాస్పిటల్ ద్వారా. ప్రత్యేకంగా సోమరాజు గారు ఇవాళ ఈ హాస్పిటల్లో మంచి వెస్ట్ గోదావరిలో మంచి పేరు ఉంది. స్టేట్లోనే మన ఎవరైతే ఆర్థోపెడిక్స్లో చిల్డ్రన్స్ స్టేట్ని కూడా ప్రత్యేకంగా వ్యక్తిన ఈయన యూత్ హాస్టల్కి చైర్మన్ కూడా ఉండటం జరిగింది. ఈయన దగ్గర మేము రావడం మాకు బాగా అదృష్టమని ప్రత్యేకంగా సోమరాజు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమవరం అంటే నేమ్ కాదని భీమవరం అంటే బ్రాండ్ అని కార్పొరేట్ స్థాయి సంస్థలన్నీ భీమవరానికి తరలి వస్తున్నాయని, వ్యాపారస్తులకు భీమవరం ఆతిథ్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులో బెంగళూరు భవన్ వెజ్ రెస్టారెంట్ ను మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు, గ్రంథి శ్రీనివాసులు ప్రారంభించారు. క్యాష్ కౌంటర్ ను ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, మొదటి కొనుగోలును తటవర్తి నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100% శాకాహార ఆహార ప్రాధాన్యత కలిగిన కస్టమర్స్ కోసం ప్యూర్ వెజ్ మోడ్ తో బెంగళూరు భవన్ రెస్టారెంట్ ను మన భీమవరం పట్టణంలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు మానేపల్లి సూర్యమాణిక్యం, కురిశెట్టి పవన్ ప్రీతం, బొండాడ వినయ్, ఎన్ చక్రధరరావు, అనంతకృష్ణ చైతన్యలు మాట్లాడుతూ ఆంధ్రాలో బెంగళూరు భవన్ రెస్టారెంట్ 2వ బ్రాంచ్ అని, అన్ని రకాల శాకాహార ఆహారం లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కొయ్యే సుందర్రాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఇరింకి సూర్యారావు, పోతూరి వాపిరాజు, ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, తోట భోగయ్య, గాదిరాజు సుబ్బరాజు, ఒబిలిశెట్టి రామకృష్ణ, కార్మూరు సత్యనారాయణమూర్తి, ఇందుకూరి రామలింగరాజు, మానేపల్లి నాగేశ్వరరావు, కురిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు, మోహన్ రావు, బొండాడ సూరయ్య, ఎన్ సర్వారాయుడు, అనంతపల్లి శ్రీధర్, బొండా రాంబాబు, కొత్త శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరం పట్టణంలో బెంగళూరు భవన్ అనేటటువంటి ఒక పూర్తి వెజిటేరియన్ టిఫిన్ హోటల్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈరోజు భీమవరంలో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాపారం ఈ యొక్క బెంగళూరు భవన్ అనేటటువంటి ఈ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో ఇది పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేటటువంటి బ్రాండ్, పూర్తిగా వెజిటేరియన్. భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక మంది వ్యాపారవేత్తలు భీమవరంలో కొత్త కొత్త వ్యాపారాలని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఉండేటటువంటి ఆ యొక్క సౌకర్యాలను కానీ వ్యాపారాలను కానీ సామాన్య ప్రజలకి, గ్రామాల్లో ఉండేవాళ్ళకి, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి లాభాపేక్ష లేకోకుండానే ఈ వ్యాపారం చేస్తున్నారని చెప్పి చెప్పడం తప్పదు. ఈ రోజున ఈ యొక్క టిఫిన్ రేట్లు చూస్తే సామాన్య హోటల్లో ఉన్నటువంటి రేట్ల మాదిరిగానే అందరికీ రుచికరమైనటువంటి క్వాలిటీ టిఫిన్లు అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే తద్వారా భీమవరంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా వివిధ రకాల వ్యాపారాలు పెట్టడం ద్వారా భీమవరం పట్టణాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తోడ్పడుతున్నారని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను. భీమవరం పట్టణంలో టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో బెంగళూరు భవన్ అనే వెజిటేరియన్ టిఫిన్ సెక్షన్ తోటి మంచి హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది బెంగళూరు భవన్ అనేది ఇండియా వైడ్ ఉన్న బ్రాండ్. ఇది మంచి క్వాలిటీ, మంచి టేస్ట్తో ఉండే ఫుడ్ని తయారు చేసి అందించడం వీళ్ళ ప్రత్యేకత. వీరు ప్రత్యేకతతోటి మన భీమవరం పట్టణానికి ఇది రావటం మన అదృష్టం కింద నేను భావిస్తున్నాను. భీమవరం పట్టణంలో క్వాలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేసిన ఈ బెంగళూరు భవన్ సక్సెస్ అవ్వాలని, దీనికి భీమవరం పట్టణం టౌన్ రైల్వే స్టేషన్లో ఉండటం వలన మన టౌన్ రైల్వే స్టేషన్లో అనేక రైళ్లు వెళ్ళటం వలన కూడా వారికి ఈ వ్యాపారం ఇక్కడ లాభదాయకంగా ఉంటుంది. భీమవరం పట్టణంలో అంటే ఈరోజు భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్గా రావడం కానీ దినదినాభివృద్ధి చెందుతూ భీమవరం ప్రాంతాలు అందరూ కూడా వివిధ రంగాల్లో అందరూ కూడా వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బెంగళూరు అయన్ భవన్ అనేది ఏదైతే ఉందో సంబంధించి ఈరోజు టిఫిన్ సెంటర్స్ కానీ పక్కనే జ్యూస్ సెంటర్స్ కానీ చక్కగా ఎక్కడా లేని విధంగా ఒక హైదరాబాదులో ఎట్లా ఉంటుందో ఆ విధంగా నీట్గా క్లీన్గా ఉండే విధంగా యాజమాన్యం అంతా కూడా పెట్టడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దినదాభివృద్ధి చెంది ఇంకా ఎన్నో బ్రాంచెస్ వీళ్ళు ప్రారంభించాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యాపారం కూడా చైన్ లింక్ అయింది ప్రతిదీ కూడా. అందుకని ఈ ఒక్క ప్రాంతంలోనే కదా, భీమవరమే కాదు మన రాష్ట్రంలో కానీ అన్ని ప్రాంతాల్లో ఏదైతే వీరు బెంగళూరు అయన్ భవన్ బ్రాండ్ ఉందో దాంతో వీరందరూ కొలాబరేట్ అయ్యి ముందరికెళ్ళాలని చెప్పి మనసావచ్చా కోరుకుంటే భగవంతుని యొక్క ఆశీస్సులు వారికి నిండా ఉండాలని చెప్పి మనసావచ్చా కోరుకుంటా ఉన్నాం. మిత్రులు మానేపల్లి నాగనబాబు గారు, అలాగే కురిశెట్టి కాశీ గారు, వీళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇవాళ భీమవరం పట్టణానికి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ది బెంగళూరు భవన్స్ ఒక ఫ్రాంచైజీ ఒక రెస్టారెంట్ తీసుకురావడం చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి. ఆన్గోయింగ్ ఇది డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా రాలేదు. చూసిన తర్వాత చాలా ఆనందం, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మన పట్టణానికి సంబంధించి ఒక మంచి హోటల్ని బెంగళూరు భవన్స్ తీసుకురావడమే కాకుండా ఇక్కడ దీన్ని డెవలప్ చేసిన విధానం కానీ, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్లోకి వెళ్ళినా ఎక్కడికన్నా ఏదైనా
ఒక బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్ళినప్పుడు లోపల ఎలా ఉంటుంది, ఏంటి కిచెన్ ఎలా ఉంటుంది, అక్కడ పరిశుభ్రత ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ అందరికీ కనిపించే విధంగా కిచెన్ సెక్షన్ కానీ, అలాగే ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి కంఫర్టబిలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, క్వాలిటీ కానీ, ఈ విషయంలో అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా కనిపించేటట్లుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనూ బెంగళూరు భవన్స్ అనేది పేరెన్నికన్న సంస్థ. అది ఇంతకుముందు దేశంలో ఇది ఎన్నో బ్రాంచ్ అండి మనకి? రెండో బ్రాంచ్ ఇది. దీన్ని ఏదైతే డెవలప్ చేయడంలో వచ్చే వాళ్ళందరిని కూడా ఆకర్షించే విధంగా, అలాగే ఒక మనకి మంచి హోటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ యువతరాన్ని అభినందిస్తున్నాం. మంచి అభిరుచి ఉన్న వాళ్ళు, తండ్రులు మించిన తనయులు వీళ్ళందరూ వీళ్ళ వ్యాపారంలో ఇంకా ముందుకెళ్ళి ఇంకా మరిన్ని సంస్థలను భీమవరానికి తీసుకురావాలని ప్రెస్టీజియస్గా, అలాగే భీమవరం ప్రజలకు సంబంధించి క్వాలిటీతో కొన్ని అందించాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన భీమవరం నుంచి అనేక మార్గాల్లో రైలు ప్రయాణానికి అనుకూలంగా వాళ్ళు వచ్చి టిఫిన్ తిని వెళ్తానికి మరి అందుబాటులో ఉంటుంది. ప్రజలందరికీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం ఆకివీడు శాంతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి నాయకుల అభినందన సత్కార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోర రామూర్తి, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజులను కూటమి శ్రేణులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే ఏపీ ఐఎస్సీ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. కనకరాజు సూరి మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అనంతరం కాళ్ల మండల ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజుతో పాటు పలువురు నాయకులు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటిపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, గొంట్ల గణపతి, బొల్లా వెంకట్రావు, గంధం ఉమ, బీజేపీ నాయకులు కట్రెడ్డి ఏడుకొండలు, సింగలూరి చిట్టిబాబు, ఎం నాగమణి, జనసేన పార్టీ నాయకులు అల్లాడి బాలాజీ, పిల్లా బాబులు, తోట వాసుతో పాటు ఉండి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు బీసీతో ఎస్సీతోనే ఎక్కువ ఉంటారు. ఆయన ఎవరైతే వీక్గా ఉంటారో ఆ వీక్గా ఉండే వాళ్ళ పక్షపాతి, అది మంచి అలవాటు. సో కాబట్టి ఆయన్ని క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికీ కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు పేద వర్గాల చైర్మన్గా కూడా మనం భావించవచ్చు. ఆయన సముచితమైన పదవిని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, అక్కడ కేంద్రంలో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ముగ్గురు ఇప్పుడు 4వ మంత్రి కూడా ఇస్తున్నారు. అలాగే అన్ని ఎప్పుడు కార్పొరేషన్ చేసినా కూడా ఆ రేషియోలన్నీ కూడా మెయింటైన్ చేస్తూ
చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మా తమ్ముడు అని చెప్పి ఆయన అంటున్నారు. వాళ్ళిద్దరూ అంతలా ప్రేమించుకుంటా ఉంటే మధ్యలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలో అంతగా అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి ఇక్కడ తెలుగుదేశం రూలింగ్లో ఉంటే భీమవరంలో జనసేన రూలింగ్లో ఉంటుంది. అక్కడ జనసేన కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఇక్కడ తెలుగుదేశం కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. భీమవరం నుంచి చెప్తారా తెలుగుదేశానికి అన్ని ఎవరు కదా, అలాగే ఇక్కడ కూడా కుదరదు. కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అది సామరస్యంగా అందరూ మాట్లాడుకుంటున్నాం, జనసేన నాయకులతో మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి విఘ్నులైన అన్ని పార్టీల వారు ఇక్కడ నన్ను కనకరాజును రామూర్తిలో చూడొద్దు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని చూడండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకన్నా హ్యాపీగా అభివృద్ధి అనుకున్నట్టుగా సాగుతుంది. కానీ అక్కడక్కడ కొంత కాలయాపన ఉంది. ఎన్ని కాలయాపన ఉన్నప్పటికీ కూడా మార్చడానికి సంపూర్ణంగా ఏదైతే గతంలో చెప్పినవే కాదు చెప్పనివన్నీ కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి సూచనలతో తప్పకుండా అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. మరి గతంలో అందరూ అమ్మగా పడ్డారు, కనపడ్డాడు, ఢిల్లీలో ఉంటాడు, అది అని. ఇప్పుడు వచ్చాడు బాబు మరి ఏం కూడా ఎత్తడానికి ఎన్నో పనులు పూర్తిగా రాబోయే రోజుల్లో వస్తాయని చెప్పి ఆ ప్రభుత్వం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎలక్షన్ లో ఇటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వం నాయకులుగా కూడా ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి పుత్ర పరంగా తెలుగుదేశానికి కేటాయించినప్పుడు నారాయణ గారు అదేవిధంగా రామూర్తి గారు అందరూ కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి కేంద్రంలో బీజేపీ కూడా అనుసరించి రాబోయే రోజుల్లో మన భారతదేశ భవిష్యత్తు కోసం కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ మన నాయకులను చూసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగువారి వారిని వెళ్ళి దశ దిశలా కర్ణాటకలో వ్యాప్తి చేసిన మహనీయుడు, మహాత్ముడు, మహామనిషి, కార్యదర్శకుడు, వైవాహిక సంబుద్ధుడు నందమూరి తారక రామారావు గారు. వైసీపీ అరాచక పాలనపై, ఆర్థిక పాలనపై జనసేన పార్టీ అధినేత కొడుకుల పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చుకుని రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా పొలాలను కొట్టి, సౌకర్యాలు పదవులు కొట్టి, పదవులు పెట్టి, దుర్దృష్టంలో మొదలు పెట్టి, పదవించి ఈ వైసీపీ ఆర్థిక పాలనని, ఆర్థిక పాలనని మరి జనాసుని వదిలించిన కొడుకుల పవన్ కళ్యాణ్ గారికి సామాజికంగా ఉత్తరంగా దక్షిణంగా ఉన్న ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రోజు మైనస్ ఫ్యాక్టరీలకు లోపరిశాల గ్రామ పౌరాలను చేసిన ఘనత కొడుకుల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఈ రోజు గ్రామం నుంచి 15వ ఆర్థిక సంఘం కానివ్వండి, 16వ ఆర్థిక సంఘం కానివ్వండి, నిధుల కేటాయింపు జరిగినా, అలాగే అమరావతికి అప్పు వచ్చినా, గ్రాంట్ వచ్చినా, పోలవరానికి అప్పు వచ్చినా, గ్రాంట్ వచ్చినా, అలాగే విశాఖ రైల్వే కానివ్వండి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుపడంలో కానివ్వండి, అలాగే అమరావతి రైల్వే కానివ్వండి, రైల్వేకి అధికంగా నిధులు కేటాయింపు కానివ్వండి, మన కొడుకుల పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఎంతో మనందరికీ కూడా తెలుసు. మరి ఎక్కడ పోలవరం ఉన్న హై స్కూల్స్ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆయన స్వతంత్రం కానివ్వండి, ప్రతి హై స్కూల్ కూడా మోడల్ హై స్కూల్ గా తీర్చిదిద్దడానికి ఆయన కట్టడం పెట్టుకున్నారు.
చెరువులు కానివ్వండి, బాక్సులు కానివ్వండి, ప్రతి దాని మీద ఆయన మొత్తం ఇది ప్రభుత్వం ముందు మంత్రులు కానివ్వండి, ఎక్కడెక్కడ రెండు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని కూడా ఆయన సొంత మండలం భావించి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేసే దిశ ఇందుకోసంలో ఆయనకి నీటి నియోజకవర్గం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ధన్యవాదాలు ఉన్నాయి. ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమం కూడా మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడాలని తెలియజేసుకుంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి గత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందరికి నిలబడ్డాయో అదే విధంగా మేము పూర్తిగా పోవాలని ఆయన ఎమ్మెల్యే అభివృద్ధి కోరుకోవడంలో కూడా ఆయన సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఏపీ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం బజార్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలి చైర్మన్ మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబులు మాట్లాడుతూ ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగానికి అమరజీవి బిరుదు ఇచ్చారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవైన మహాపురుషుడు అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్లకొండ, ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం అధ్యక్ష కార్యదర్శులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బద్రీనారాయణలు మాట్లాడుతూ 56 రోజులు నిరాహార దీక్ష చేసి 1952లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఆశయ సాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని, అమరజీవి పొట్టి శ్రీరాముల గౌరవార్థం తపాలా శాఖ 2000లో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు, కార్మూరు సత్యనారాయణమూర్తి, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని, ఆర్యవైశ్య వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 72వ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు భీమవరంలోని ఆదివారం బజార్లో ఉన్న విగ్రహం దగ్గర భీమవరం ఆర్యవైశ్యులు అందరూ కలిపి ఆయనకి ఘనంగా నివాళి ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అధికారికంగా ప్రకటించడాన్ని మేము అందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజుని అధికార దినంగా ప్రకటించినందుకు తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు మా భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు వచ్చి ఇక్కడ మాకు పాల్గొనేందుకు ఈ కార్యక్రమానికి ఆయనకి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాలు కూడా మన పొట్టి శ్రీరాములు వారి ఆత్మార్పణ వల్ల భారతదేశంలో ఏర్పడ్డాయి. మన అందరం కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, పొట్టి శ్రీరాములు గారి జయంతిని, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి నిర్ణయించుకున్నందుకు మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన
పొట్టి శ్రీరాములు గారి జయంతి 72వ సంవత్సరం. మొట్టమొదటిగా మా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వానికి అధికారికంగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. దానికి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామయ్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చి శ్రీరాములు గారికి విగ్రహానికి పూలమాల వేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి మన ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి చేసిన త్యాగ ఫలమే ఈ రోజున ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందని, ఈ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకులైన పొట్టి శ్రీరాములు గారికి మా ఆంధ్ర రాష్ట్రం తరపున, తెలంగాణ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం. అంటే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగు రాష్ట్రం ఏర్పడాలనేటటువంటి సంకల్పంతో ఆయన మెడ్రాసు రాష్ట్రంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎంతమంది చెప్పినా తన పట్టుదలతోటి ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాలని అర్పించడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈ రోజున మనం స్మరించుకోవడం అనేది చాలా సంతోషం. అలాగే పొట్టి శ్రీరాములు గారితో మన ప్రాంతం చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. డాక్టర్ మన వేగిరాజు రామకృష్ణరాజు గారి తండ్రి గారు ఆనాడు రామకృష్ణరాజు గారితో ఆయన మరి చాలా సాన్నిహిత్యం కలిగి ఆయన మరణించేటప్పుడు కూడా ఆయన ఆ ప్రకృతికి సంబంధించినటువంటి వైద్యం కూడా ఆయన దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందుచేత ప్రత్యేకంగా మనం ఆయన్ని ప్రత్యేకమైనటువంటి అభినందనలు, గౌరవం ఆయన పట్ల మనం చూపించాలి. అలాగే మరి భీమవరంలో ఉన్నటువంటి వయసు ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క సెంటర్లో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి కార్యక్రమాన్ని ఆయన జయంతిని కానీ అలాగే ఆయన మరణించినటువంటి రోజును కూడా అందరినీ పిలుచుకుని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరినీ పిలుచుకుని ఈ యొక్క కార్యక్రమం చేయడం కూడా సంతోషం. అంచేత ఎవరైతే పెద్దలు మహానుభావులు ఉన్నారో వారు ఏ కులం వారు ఏ మతం వారు అని కాకోకుండా మనందరి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క తెలుగు ప్రజలందరికీ కోసం కూడా ఆయన ఆ యొక్క త్యాగం చేయడం జరిగింది. ఆయనంటూ ఆ రోజున ప్రాణత్యాగం చేయకపోతే ఈ రాష్ట్రాలు ఏర్పడే కాదని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ శిఖర విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా వేదమంత్రాలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పురాతన దేవాలయమైన మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని పునఃప్రతిష్ఠ జరుపుకోవడం శుభపరిణామని అన్నారు. ధర్మకర్త చైర్మన్ చినిమెల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంతో పాటు జ్ఞాన సరస్వతి శిలా విగ్రహం, శ్రీ సద్గురు సాయిబాబా సాయినాథుని పాదుక, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, పోతూరి బాపిరాజు, ఇందుకూరి రామలింగరాజు, ఇల్లింకి సూర్యారావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, జనసేన నాయకులు పతి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, టీడీపీ నాయకులు పండు, చినిమిల్లి స్వామినాయుడు, వేండ్ర వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయలం గ్రామంలో శ్రీ మౌళమ్మ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంతో వైభవంగా జరిగింది. ఎన్నాడు పురాతనం నుంచి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి పూర్వం ఉన్నటువంటి ఆలయం శిథిలావస్థలో ఉంటే దాన్ని రిమూవ్ చేసి దాని స్థానంలో కొత్తగా గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ గుడితోటిపాడు పక్కన సాయిబాబా గారి గుడి, కింద సరస్వతీదేవి, అభయ ఆంజనేయ స్వామి కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. రాయలం గ్రామ ప్రజలందరూ కూడా ఒక కన్నుల పండుగగా ఈ ఒక పండుగ వాతావరణంతో ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొంటే చక్కటి కార్యక్రమాన్ని వేద పండితుల మధ్య వేదోత్సవాలతోటి చక్రమైన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.